అగ్రరాజ్యం అమెరికా సాంకేతిక రంగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోనుందా? డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకుంటున్న తాజా బడ్జెట్ నిర్ణయాలు చైనాకు పరోక్షంగా లాభిస్తున్నాయా? ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిధులకు కోత విధించడంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అగ్రరాజ్యం వెనుకడుగు వేస్తుంటే డ్రాగన్ కంట్రీ మాత్రం పరిశోధనల కోసం $1 బిలియన్ కుమ్మరిస్తోంది. ఈ పరిణామాలు గ్లోబల్ టెక్ వార్ను ఎటువైపు మారుస్తున్నాయి? సాక్షి టీవీ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం భారీగా ఖర్చులను తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే ఫెడరల్ రీసెర్చ్ బడ్జెట్లో కోతలు విధించింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వంటి కీలక సంస్థలకు ఇచ్చే నిధుల్లో దాదాపు 55% వరకు తగ్గించాలని ట్రంప్ ప్రతిపాదించడం సైంటిఫిక్ కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే సరిగ్గా ఇక్కడే అమెరికా వ్యూహం బెడిసికొట్టే అవకాశం కనిపిస్తోంది. వాషింగ్టన్ నిధులను తగ్గిస్తుంటే బీజింగ్ తన బడ్జెట్ను ఏటా 7% పైగా పెంచుతోంది. 2024-25 లెక్కల ప్రకారం పరిశోధనల కోసం చేసే ఖర్చులో చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా వేగంగా దూసుకుపోతుంది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు నిధుల కొరత కారణంగా తమ ప్రాజెక్టులను నిలిపివేయాల్సి వస్తుంది. ఇది చైనాకు మేధో వలస పెరిగేలా చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ఏఐ మోడల్స్ ను చైనా సంస్థలు అక్రమంగా కాపీ చేస్తున్నాయని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. నిధుల్లో కోత విధిస్తూనే మరోపక్క చైనాపై ఆంక్షలు కఠినతరం చేస్తుంది. కానీ కేవలం ఆంక్షలతోనే చైనాను అడ్డుకోలేమని, అమెరికా సొంతంగా ఆవిష్కరణలు చేయకపోతే భవిష్యత్తులో సాంకేతిక నాయకత్వాన్ని కోల్పోక తప్పదని ఐటీఐఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో ఈ బడ్జెట్ కోతలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై $1 ట్రిలియన్ ప్రభావం చూపుతాయని అంచనా. టెక్నాలజీ రేసులో వెనకబడితే అది కేవలం ఆర్థిక నష్టమే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే ఖర్చు తగ్గించుకోవాలన్న ట్రంప్ ఆలోచన అమెరికా గ్లోబల్ టెక్ లీడర్షిప్ను పణంగా పెడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరి అమెరికా కాంగ్రెస్ ఈ బడ్జెట్ కోతలను అడ్డుకుంటుందా, లేక చైనా తన టెక్ ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటుందా అనేది వేచి చూడాలి.